రెడీగా అగైన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక కాసేపట్లో కేంద్ర మంత్రి వర్గం సమావేశమైతే కానుంది. ప్రధాని అధ్యక్షతన ఈ సమావేశమైతే జరగనుంది. జమిలీ ఎన్నికల బిల్లు పైన ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. ఒకే దేశం ఒకే ఎన్నిక పైన ముసాయిదా బిల్లును కేంద్ర న్యాయ శాఖ రూపొందిస్తున్నట్లుగా సమాచారం. కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ బిల్లు పైన చర్చించి ఆమోదించనున్నట్టుగా జోరుగా ప్రచారం అయితే జరుగుతోంది. మంత్రివర్గం ఆమోదించిన తర్వాత బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఇక ఒకే దేశం ఒకే ఎన్నికకి సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికను కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఆమోద ముద్ర వేసింది. ఇక మరోవైపు జమిలీ ఎన్నికలకి 32 రాజకీయ పార్టీలైతే అంగీకారం తెలిపాయి. ఇక మరో 13 పార్టీలు వ్యతిరేకించాయి. జమిలీ ఎన్నికల బిల్లును ప్రస్తుత పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవాలని మోదీ ప్రభుత్వం భావిస్తున్నట్టుగా జోరుగా ప్రచారం అయితే జరుగుతోంది. ఇక 2027లో దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలతో పాటుగా లోక్సభకు కూడా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని మోదీ సర్కార్ నిర్ణయించినట్లుగా సమాచారం. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, మమతా మరి కాసేపట్లో కేంద్ర కేబినెట్ భేటీగానున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే రానున్న ఎన్నికలు అన్ని కూడా జమిలీ విధానం ప్రకారమే దేశవ్యాప్తంగా ఒకే దేశం ఒకే ఎన్నిక జరిగే విధానంపైనే చర్చ జరిగే అవకాశం అయితే పెద్ద మొత్తంలో కనిపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఒక కమిటీ చేశారు. కమిటీ రాజ్నాథ్ కోవింద్ మాజీ రాష్ట్రపతి రాజ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక కమిటీ చేశారు. కమిటీ నివేదిక ప్రకారమే మరి కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ఈ ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం అయితే అవుతున్న పరిస్థితి. అయితే ప్రధానంగా దీంట్లో చర్చకు వచ్చే అంశాలు ఏంటంటే దేశంలో ఒకే ఎన్నిక ఉండాలి, ఒకే విధానం ఉన్న సిస్టమ్ ప్రకారమే ఇలా జమిలీ ఎన్నికలపై అనేక అంశాల మీద ఇలా కేబినెట్ చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకుంటే తెలుపున్న కేంద్ర కేబినెట్లో అనంతరం పార్లమెంట్ బిల్లుకు ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఏకాభిప్రాయ కోసం ఏదైతుందో ఈ బిల్లుని ఏకాభిప్రాయ కోసం తీసుకొచ్చే విధంగా ఈ బిల్లును మొత్తం కూడా జేపీసీకి అప్పగించిన పరిస్థితి. ఎందుకంటే మొత్తంగా ఒకటే దేశం కాబట్టి ఒక భారతదేశంలో భారత ఎన్నికల ప్రకారం ఒకటే జమిలీ విధానం జరగాలి, అన్ని ఎన్నికలు కూడా సిస్టమ్ ప్రకారమే జరగాలి, జమిలీ నేతృత్వంలోనే ఎన్నికలు జరగాలని ఒక సిస్టమ్ తీసుకొస్తుంది కేంద్ర ప్రభుత్వం. దానికి ఆమోదం కోసం వీళ్ళ కేంద్ర కేబినెట్ వీళ్ళ సమావేశంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సమావేశంలో కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఆ కేబినెట్ మొత్తం కూడా పూర్తిగా దీని మీద కులంకుశంగా చర్చ చేసి దీన్ని ఆమోదం తెలిపే విధంగా అయితే జమిలీ కోసం రాజ్యాంగాన్ని మొత్తం 6 సవరణలు చేసిన పరిస్థితి. దానిలో భాగంగానే కొన్ని సవరణల ప్రకారం 1/3 మెజారిటీ అవసరం ఉంది కాబట్టి దాంతోపాటు జేపీసీతోనే కొన్ని పార్టీలనే ఒప్పించాలనే ఒక వ్యూహంతో ఇలా కేంద్ర ప్రభుత్వం ముందడుగు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనకు. అయితే వచ్చే జలసాధారణ ఎన్నికల్లో జమిలీగానే జరపాలని ఒక వ్యూహం ఇప్పుడే ఆ కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్న పరిస్థితి. దానిలో భాగంగానే ఆ జమిలీ బిల్లు రూపకల్పనలో కేంద్రం న్యాయశాఖ సలహాలు సూచనలు తీసుకుని ఆ దిశగానే ముందు పోయే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. బిల్లుపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరగాలని భావిస్తున్నటువంటి మోదీ ఆ ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. అదేవిధంగా బీజేపీ అంచనాలు కూడా మొత్తం 47 పార్టీలతోటి జమిలీకి 32 పార్టీల మద్దతు 13 పార్టీలు చేస్తున్న పరిస్థితి. అంటే చూస్తున్నాం మనం దేశవ్యాప్తంగా ఒకే ఎన్నిక జరగాలి, ఒకే విధానంతో ఎన్నికలు జరగాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం గతంలోనే అనేక అంశాల్లో చర్చ జరిగింది. దానిలో ఇవాళ మూడోసారి దేశంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేతృత్వంలో దీన్ని ప్రధానంగా చర్చకు తీసుకొచ్చిన పరిస్థితి. ఎందుకంటే కొత్తగా ఇప్పుడు మూడోసారి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత వెంటనే జమిలీ విధానంలోనే ఎన్నికలు జరగాలి, జమిలీ విధానంతో పాటు ఎన్నికలు జరిగితే మాత్రం ఆ నచ్చిన అభ్యర్థిని ఎన్నుకున్న పరిస్థితి. ఎందుకంటే అనేక సందర్భాలు చూస్తున్నాం ఇవాళ ఉన్నటువంటి రాజకీయ సంక్షోభాలు అనేక రంగాల్లో వస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇలా రౌడీలు కావచ్చు, అనేక సందర్భాల్లో రౌడీ షీటర్లు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, అంటే రాజకీయ కోణంలో ఒక ప్రక్షాళన దిశగా ఇలా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్న కనిపిస్తుంది. ఒక జమిలీ విధానం తప్ప ఒక పార్టీ ఉంటుంది, ఒకటే విధానం ప్రకారం ఆ ఎన్నికలు జరిగితే తప్ప ఇలా ఒక పద్ధతిలో ప్రకారం పోవాలని చెప్పేసి ఇలా కేంద్ర ప్రభుత్వం
ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే మరి కాసేపులో కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. ఆ భేటీలో అనేక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా జమిలీ ఎన్నికలు ఎలా జరగలే, దానిపై ఎన్ని సవరణలు చేయాలి, రాజ్యాంగ సవరణలకు అనుగుణంగానే ఇలా పెద్ద మొత్తంలో చర్చ జరిగే అవకాశం ఉంది. దాన్ని ఒప్పించే విధంగానే ఇలా కేంద్ర ప్రభుత్వం బిల్లు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆ బిల్లు కూడా 1/3 మెజారిటీ ఉండాలి కాబట్టి అన్ని రాజకీయ పార్టీలతో ఇప్పటికే మాట్లాడే పరిస్థితి. ఆ నేపథ్యంలో పెద్ద మొత్తంలో బిల్లు చర్చ జరిగితే కనుక ఇది అమలు జరిగే అవకాశం అయితే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. మమత. రైట్, థ్యాంక్ యూ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.